కారు తీసి నడు రోడ్డు మీద వదిలేశారా, వెంటనే బండి పంపించు. బిట్టుగాడు ఎందుకు కిడ్నాప్ చేశాడు తెలీదు. మరి ఓకే రవి, బిట్టు దొరికాడా? లేదు సార్, నాకాబందీ పెట్టాం. నిన్ను చూశాడా? ఆర్ యు ష్యూర్? నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కదా రవి. మనం ఇమీడియట్గా బేస్ మార్చాలి. బెటర్ వి షిఫ్ట్ ద ప్లేస్. ఎక్కడికి సార్? గుంటూరు, అనకాపల్లి? సార్ సునామీ వచ్చేప్పుడు తడవకూడదని ఒక రెయిన్ కోట్ వేసుకుని నుంచుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మాట్లాడుతుంటే నాకు అంతే ఎటగానుగా ఉంది సార్. నా కామన్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు. దొంగోడు పారిపోతాడు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడేం సార్ రివర్స్ జరుగుతుంది? దొంగతనం చేసినోడు నన్ను పట్టుకుంటున్నాడు, మీ పోలీసులు హెల్ప్ చేసినందుకు నేను పారిపోవాలా? పోలీసులు కూడా టైం కావాలి కదా. ఎంత టైం కావాలి సార్? పావు గంటలో పట్టిస్తే పోతినకాలు వదిలేశారు సార్. నడి రోడ్లో నుంచో పెడితే పట్టుకోలేకపోయారు సార్. మీకు వాడికి తేడా ఏం తెలుసా? వాడు డబ్బు కోసం ప్రాణాలు కూడా లెక్కాడు, కానీ మీరు శాలరీ కోసం సీట్ నుంచి కూడా లేవరు. రవి, వాడికి ఎంత పెచ్చ ఉందో దానికంటే 10% ఎక్కువే ఉంది సార్. నాకు పాతాళంలో దాక్కున్న పాయింట్ బ్లాంక్ లో కాల్ చేస్తాను. రవీందర్ నారాయణ్ అన్న పేరు చెప్తే ప్యాంట్ తడిసిపోవాలి. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టానికి శవం కొడతాం సార్. ఒకటి మాత్రం ఫైనల్, నేను ఇక్కడే ఉంటాను. ఈసారి అడ్రస్ పేపర్లో వేయించండి. వాడేం పీకుతాడో. ఆ బిట్టుగాడికి నీకు ఏంట్రా సంబంధం? నాకేం తెలీదు. వాడు అమ్మాయి రిలేటివ్ అని చెప్పాడు, తర్వాత నన్ను కూడా కిడ్నాప్ చేశాడు. మరి కిడ్నాప్ చేసినోడు ఎందుకు వదిలేసాడు నిన్ను? ఆ విషయం మా లాయర్ని అడిగి చెప్పాడు. వీడితో డిస్కషన్ ఏంటి బాబాయ్? కావాల్సింది రాసుకుని సంతకం పెట్టించుకో. ఈ ముడే లేపాలబ్బాయ్. ఏమో బాబాయ్, అంత ఆలోచించలేదు. మాక్సిమం 3 నిమిషాలు ఎప్పుడంటే లేకపోతే ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా ఒకటే. కరెక్టే, డెడ్ బాడీ కదా, బాగా కోఆపరేట్ చేస్తాయి. కూల్ డౌన్, కూల్ డౌన్. ఈ పిల్ల గురించి పోలీసులు పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారే. రియలీ? ఈ అమ్మాయి పనిచేసే ఆఫీస్ చుట్టూ కెమెరాలు పెట్టారట, అందుకే కిడ్నాప్ అయినట్టు వెంటనే తెలిసింది. ఇంకా లేవట్లేదంటమ్మా ఇది. చచ్చిపోయిందేమోనండి. ఈ మధ్య చెప్పటంలా డాక్టర్లు డబ్బుల కోసం. ఏంటమ్మా, ఎలా ఉంది? ఏది ఏమైనా నువ్వు చాలా లక్కీ అమ్మా. అనుకోకుండా మీ ఆఫీస్కి రవి రావడం ఏంటి, అదే టైంలో నేను అక్కడే ఉండటం ఏంటి, నిన్ను సేవ్ చేయడం ఏంటి, అంత కోఇన్సిడెంటల్ గా జరిగిపోయింది. సార్ మధుకు ఎలా ఉంది? మీకేంటి పంటనేపా? మధుని చూడొచ్చా? మంగళసూత్రం సంగతి ఏం చేశా? అదేనయ్యా పసుపుతాడు. ఇక్కడ నేను మళ్ళీ మాట్లాడతా. బాబు, మా అమ్మాయికి ఎలా ఉంది? నీకేంటి పంటి నొప్పా? మేము ఒకసారి చూడొచ్చా? రావే. డబ్బులు పోయాయి, లాలాగడ్ పోయాడు. ఈ రవిగడ్ మ్యూజిక్కి మనం కూడా దొరికిపోయేలా ఉన్నాం. దీన్ని ఒక తోపు తోస్తే బ్రెయిన్తో పాటు భయం కూడా బయటకు వచ్చేస్తుంది. కోటి, ఆ అంకెల్ చూసావా? 1, రవిగాడి ఫ్యామిలీని చంపాలి. 2, వాడిని చంపాలి. 3, మనం ఈ దేశం దాటిపోవాలి. ఇలా ఇరిటేట్ చేసావనుకో, నిన్ను కూడా చంపాల్సి వస్తుంది. అప్పుడు టార్గెట్స్ 4 అవుతాయి. కానీ 3 నా లక్కీ నంబర్. నీది?
అదేంటి అప్పుడే అయిపోయాయి? బాబాయ్ బ్రహ్మం పిలిచారా? కొట్టేసిన బీర్ బాటిల్ జీడిపప్పులు పెట్టాయమ్మా. నీకెలా తెలుసు? బాటిల్ కొన్న తడి ఆడ లాల్చీకి ఉంది, జీడిపప్పుకున్న మసాలా ఆడ లుంగికి అంటుకుని ఉంది. ఇటుకొని థ్యాంక్ యూ. ఇన్ని తెలివితేటలు ఉన్నవాడివి ఆ బిట్టుగాడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావురా? నేను ఎక్కడ పెట్టుకున్నాను సార్, వాడే అరుస్తున్నాడు. వాడికి గొంతు ఉంది, అరుస్తాడు. వీడికి ఫ్యామిలీ ఉంది, జడుస్తాడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? వెరీ సింపుల్ సార్. నాకు ముచ్చటగా 3 టార్గెట్లు ఉన్నాయి. టార్గెట్ నెంబర్ 1, మా అమ్మ నాన్నల్ని వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేఫ్గా పెట్టాలి. నెంబర్ 2, మధుని ఎలాగైనా కన్విన్స్ చేసి మళ్ళీ లైన్లో పెట్టాలి. నెంబర్ 3, ఆ బిట్టుగాని చంపేద్దాం గురుగారు, చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు చేస్తావు నువ్వు? జనరల్గా ముదురులు ఎవరన్నా ప్లాన్ చేసి పని చేస్తారు, కానీ అలాంటి దేశ ముదురులో పని చేస్తూ ప్లాన్ చేస్తారు. సో గోల్ నెంబర్ 1, మమ్మీ డాడీ. ఎరా బయలుదేరారా? గరీబ్ రథ్కి టికెట్లు బుక్ చేశాను. గుడ్. పక్కింటి వాళ్ళని ఇల్లు చూస్తూ ఉండమని చెప్పండి. వాళ్ళకి మనం చెప్పక్కర్లే, వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మీ స్టేషన్కి ట్యాక్సీ తీసుకుని బయలుదేరండి. ట్యాక్సీ ఎందుకు అనగా ఆటో చాలు. నాన్న అనిల్కి దరిద్రంగా లోపించుకో, చెప్పించాయి. ఏవే టికెట్స్? అబ్బా ఉన్నాయి, ఎక్కండి. టికెట్లు కొనుక్కుని రైలెక్కమనం కూడా పెద్ద ప్లానా? ఇప్పుడు బిట్టుగడి బ్యాచ్ మా ఇంటి దగ్గర దిగుతారు, తాళని చూస్తారు, పక్కింటి వాళ్ళని అడుగుతారు. కాంపౌండ్ వాళ్ళు కామన్ తప్ప వాళ్ళ గురించి మాకు ఒక్క ముక్క కూడా తెలీదు. డబ్బున్నోడు గన్నున్నోడు నో ఇంటానికి ఇష్టపడరు. గంటలో గరీబ్ రథ్ ఉంది, ఒక బ్యాగు 2 సూట్ కేసులు 3 మనుషులు. స్టేషన్కి ట్యాక్సీలో వెళ్ళారు, గన్ తీస్తే మేము నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాం. నానా ఎక్కడున్నారు? లెఫ్ట్ తీసుకుంటే 10 నిమిషాల్లో రైల్వే స్టేషన్. రైట్ తీసుకుని హైవే ఎక్కి హైదరాబాద్ వచ్చేయండి. ఏంటి కార్లో హైదరాబాదా? కార్లోనే. ఆస్తులు అడుగుతాడు వాడు. సీతారాం గారు ఇస్తారు, వచ్చేసేయండి. నేను ఎందుకు ఇస్తాను? హైదరాబాద్ పోని. ఇప్పుడు ఖుషి సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ భూమి కోసం ఎత్తుక్కున్నట్టు ఆ బిట్టుగడి మనుషులు మా అమ్మా నాన్న కోసం స్టేషన్ అంతా ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇది ప్లానింగ్ అంటే. బావా, ఎవడైనా ఇంట్లో కత్తి పెట్టుకుంటాడు, గన్ పెట్టుకుంటాడు. నువ్వు గ్రెనేడ్కి పిన్ని పీకి దాని మీద కూర్చున్నావు. ఇలాంటి తెచ్చి పెట్టుకున్నావు ఏంటి బావా? పైగా బీర్లు జీడిపప్పు పెట్టి మేపుతున్నావు. యారా ఆ బిట్టుగాడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? గురుగారు మీకు మంది ఎక్కువ ఆర్డర్ మర్చిపోతున్నారు. గోల్ నెంబర్ 2, నా డార్లింగ్ మధు. ఏ మధు ప్లీజ్, నేనేం చేశానే? నీకు ఎందుకే నా మీద అంత కోపం? నన్ను కాల్ చేయమని రెచ్చగొడతావా వాడిని? ఏ అదంతా డ్రామానే, ఉత్తుతనే, ఆడేం కాల్చడు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు. వాడుకున్నా నాకే వినే వాళ్ళంతా నేనేదో చేసి అనుకుంటారు. చెప్పు తెగిపోతుంది. నీ నోటికి అసలు కంట్రోల్ ఉండదురా. ఏదొస్తే అది అనేస్తావా? అంటే సార్ మీరైనా చెప్పండి సార్, మిస్ వర్స్ట్ గా ఉన్న అమ్మాయిని మిస్ వరల్డ్ కింద తయారు చేశాను. అదిగో చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి దీనికే సైడ్ కొడతాను. నేను మాత్రం నీకోసం ఎన్ని కళలు కన్నానో తెలుసా? ఏం కళ్ళు? మనకు పెళ్ళైనట్టు, బాబీ బబ్లు అని 2 మగపిల్లలు పుట్టినట్టు. ఒకటి ఆడపిల్ల అనుకోవే, కొంచెం కలర్ ఉంటది. 2 మిసాలు గెడ్డాలంటే ఏం బాగుంటుంది చెప్పు. వీడి కోసం జీన్స్ వేసుకున్నాను. ఫ్యూచర్ లో ముద్దు పెట్టుకుంటే అడ్డ రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. అంటే నేనే చేయలేదా? అదే నా తప్ప ఏంటి? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. Would you think it's my fault? మధు నువ్వు నేను కాదు, ఈయన చెప్తారు. సార్ మీరు చెప్పండి సార్. ఓకే, తినే ఇప్పుడు అడ్డం ఎందుకని పక్కన పెట్టాను. ఇందాక నుంచి మీరు దేని గురించో గొడవ పడుతున్నారు. ఐ రియలైజ్డ్. కొంచెం ఫస్ట్ చెప్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? టేక్ యూ టైమ్ సార్, ఐఎమ్ గుడ్ లిజనర్. అరే చెవిటి మేళం. మధు ఏ మధు 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 ఏ మధు ప్లీజ్. మధు ఏ మధు ఆటోలో ఎందుకు? నేను డ్రాప్ చేస్తానే, నా బైక్ లో డ్రాప్ చేస్తానే ప్లీజ్. కానీ ఆ రోజు వచ్చింది సేమ్ బైక్, సేమ్ కలర్,
సేమ్ పర్సన్ తేవాలి. కళ్ళు మూసుకున్నా ఏం గట్టిగా కోరుకున్నా. మళ్ళీ బండి కావాలా సార్? అటువైపు వెళ్ళాలా? అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. మీరు తప్పదంటే తీసేసుకోండి. ఓయ్, ఆ రోజు బైక్ ఎందుకు ఇచ్చా? పక్క వీధిలో పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఇవ్వకపోతే మోటార్ సైకిల్లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రం ఇస్తా అన్నారండి. మరి అప్పుడు నవ్వు ఇలాగా అండి? అలాగే ఏమన్నారండి. ఏ మధు, ఇదంతా నా తప్పు కదే. ప్లీజ్ నన్ను నమ్మే. ఆ సీతారాం గారు నన్ను భయపెట్టి మరీ చేశారు. మధు, నా మాట ప్లీజ్ ప్లీజ్. వానే రాకపోతే అసలు నీతో టీ తాగేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు. వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది బాబు? ఇంట్లో దొంగ చూపులు చూస్తున్నావు? వాడు కూడా ప్లానేనా? వాళ్ళ ప్లాన్ చేస్తాం. నిజం చెప్పు. దేవుడు, అడిగినప్పుడల్లా వానలో వచ్చిందిరా.